చారిత్రక వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని పొంగులేటి దర్శించుకున్నారు. ఇక ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మేయర్ కుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, పి ప్రావీణ్యులతో కలిసి భద్రకాళి బండ అండ్ సుందరీకరణ, ఇక భద్రకాళి చెరువు, బొందివాగు వరద నివారణ పనులను, భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని మంత్రి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంత పట్టణంగా అన్ని మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని, వరంగల్ పట్టణాన్ని ఆల్మోస్ట్ సెకండ్ క్యాపిటల్ లాగా అభివృద్ధి చేయాలన్నదే ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ టెంపుల్ అభివృద్ధిని కూడా చేసి, ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ అమ్మవారిని దీవెనల కోసం వస్తారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంత పట్టణంగా అన్ని మౌలిక వసతులతో పాటు